సమాజ సేవకు మారుపేరు ఆర్యవైశ్యులు అని జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరామ్ తాతయ్య అన్నారు. సేవారంగంలో రాణిస్తున్న మహిళా మనులకు వైశ్య లైమ్ లైట్ అవార్డ్స్ అందజేయడం ప్రశంసనీయమని కొనియాడారు. పడమట డొంకరొడ్డులోని ఓ కళ్యాణ మండపంలో వైశ్య లైమ్ లైట్ అవార్డ్స్ ప్రోగ్రాం చైర్మన్ ఇమ్మడి శివ ఆధ్వర్యంలో వైశ్య లైమ్ లైట్స్ అవార్డు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరామ్ తాతయ్య ముఖ్య అతిథిగా విచ్చేసి 15 మంది మహిళా మనులకు అవార్డ్స్ అందజేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు శ్రీరామ్ తాతయ్య మాట్లాడుతూ 10 సంవత్సరాలుగా ఇమ్మడి శివ వైశ్య లైమ్ లైట్స్ అవార్డ్స్ ఇస్తూ మహిళా మనులను ప్రోత్సహించడం అభినందనీయమని అన్నారు. వైశ్యులు సమాజ సేవకు మరింతగా తోడ్పాటు అందించాలని పిలుపునిచ్చారు. అనంతరం ఇమ్మడి శివ మాట్లాడుతూ విజయవాడ నగరంలో మొట్టమొదటిసారిగా వైశ్య లైమ్ లైట్ అవార్డ్స్ అందజేశామని అన్నారు. వివిధ రంగాలలో వివిధ రాష్ట్రాలలో సేవలు అందిస్తున్న మహిళల్లో 15 మందిని ఎంపిక చేసి అవార్డ్స్ అందజేశామని అన్నారు. అనంతరం ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ మాట్లాడుతూ త్వరలో ఆర్యవైశ్య కార్పొరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆర్యవైశ్య మహిళా అవార్డ్స్ అందజేస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన సాంప్రదాయ ఫ్యాషన్ షో ఆహుతులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో వైశ్య లైమ్ లైట్స్ అవార్డ్స్ ప్రోగ్రాం కమిటీ ప్రతినిధులు శ్రీకర్ ఆలపాటి, రాజేష్, సంపత్, బీజేపీ నాయకులు విత్త వంశకృష్ణ తదితరులు పాల్గొన్నారు. జై వాసవి, హ్యాపీ ఈవినింగ్. మొట్టమొదటిసారిగా విజయవాడలో ఆ కనకదుర్గమ్మ ఆశీస్సులతో 10వ సీజన్ వైశ్య లైమ్ లైట్ అవార్డ్స్ ఫర్ ఉమెన్ 2025 జరుపుకోవడానికి చాలా ఆనందంగా ఉంది. ఈ రోజున ఆ దుర్గమ్మ తల్లి వైశ్య లైమ్ లైట్ అవార్డ్స్కి ఇక్కడ 15 దుర్గమ్మ తల్లులకి అవార్డు ఇచ్చే అవకాశాన్ని ఇచ్చిందని గర్వంగా ఫీల్ అవుతున్నాము. ఈ రోజున దుర్గమ్మ తల్లులు చెన్నై నుంచి, తమిళనాడు నుంచి, మహారాష్ట్ర నుంచి, తెలంగాణ నుంచి, కర్ణాటక నుంచి అండ్ అన్డౌటెడ్లీ ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడ అవార్డు గ్రహీతలుగా వచ్చి అవార్డుని తీసుకోబోతున్నారు కొద్ది సమయంలో. ఇప్పటి మటుకు మనం అంటుంటాము, ఉమెన్ మహిళ 4 గోడల్లో కాదండి, 4 రాష్ట్రాల్లో కాదండి, ప్రపంచమంతా చాటి చెప్తుంది ఈ వేదికన వైశ్య లైమ్ లైట్ అవార్డ్స్ ఫర్ ఉమెన్ 2025. ఈ వేదికని ఈ రోజున విజయవాడలో జరుపుతున్నందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. పాత్రికేయులందరూ ఈ విషయాన్ని మన మహిళలకి ఎంకరేజ్ చేయడానికి నెక్స్ట్ జనరేషన్స్ కాదు, ప్రజెంట్ జనరేషను, ఎర్లియర్ జనరేషన్, ఎవ్రీ జనరేషన్ ఎప్పుడు జనరల్గా ఏం మాట్లాడతాం, నెక్స్ట్ జనరేషన్ కోసమే మాట్లాడుతూ ఉంటాము. ఈ రోజున మనము ప్రజెంట్ అండ్ ఎల్డెస్ట్ అందరు జనరేషన్స్ ఇక్కడ అవార్డు గ్రహీతలుగా ఉన్నారు. అవార్డు గ్రహీతల్లో 16 సంవత్సరాల అమ్మాయి ఉంది, 68 సంవత్సరాల మహిళ కూడా ఉంది. సో ఎవ్రీ జనరేషన్ ఈజ్ టేకింగ్ ఏ ప్రైడ్ టు టేక్ ద అవార్డ్ టుడే హియర్. ఏ ప్రాంతంలో అయినా ఒక ప్రాంతానికి చెందిన ప్రోగ్రాం జనరల్గా పాపులర్గా ఉంటుంది. బట్ ఈ రోజున 5 రాష్ట్రాల నుంచి అవార్డులు వస్తున్నారు, అవార్డు గ్రహీతలు వస్తున్నారు. 5 రాష్ట్రాల నుంచి ఈవెన్ ఆడియన్స్ కూడా మన దగ్గర ఉన్నారు. సో ఈ విషయాన్ని గర్వంగా చెప్పుకోదలుచుకున్నాను. నా పేరు శ్రీకర్ ఆలపాటి, ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎ కంపెనీ కాల్డ్ గ్లోబల్ ట్రీ. వీఆర్ ఇంటూ ఓవర్సీస్ ఎడ్యుకేషన్, ఇమిగ్రేషన్ ట్రైనింగ్ అండి, విత్ అ నెట్వర్క్ ఆఫ్ 17 ఆఫీసెస్ అక్రాస్ ఇండియా. సో విఎల్ఏ వైశ్య లైమ్ లైట్ అవార్డ్స్ ఈరోజు ఖచ్చితంగా మా ఎంటైర్ మేనేజ్మెంట్ కమిటీకి ఒక వెరీ వెరీ హ్యాపీ అండ్ వెరీ స్పెషల్ డే అండి. ఎందుకంటే విఎల్ఏ మేము ఎప్పుడు కూడా హైదరాబాద్లో కండక్ట్ చేస్తాము లాస్ట్ ఫ్యూ ఇయర్స్ వరకు. అండ్ ఈరోజు ఈ విఎల్ఏ వైశ్య లైమ్ లైట్ అవార్డ్స్ ఫర్ ఉమెన్ ఈ ఈవెంట్ విజయవాడలో చేస్తున్నాము. సో మాకెంతో చాలా చాలా హ్యాపీగా ఉంది, సంతోషంగా ఉంది. అండ్ చాలా స్పెషల్ మంది వస్తున్నారు, వాళ్ళందరూ కూడా ఒక స్పెషల్ అండ్ వెరీ డిస్టింగ్విష్డ్ అవార్డ్ తీసుకుంటున్నారు. అండ్ దీని తర్వాత విజయవాడ తర్వాత ఖచ్చితంగా ఈ విఎల్ఏ అవార్డ్స్ సెరమనీ ఒక గ్రాండ్ గ్లిజరింగ్ ఈవెంట్ ఖచ్చితంగా డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా అండ్ దాని తర్వాత డెఫినెట్లీ అవుట్ ఆఫ్ ఇండియా కూడా వెరీ సూన్ విఎల్ఏ కండక్ట్ చేయబోతున్నామండి. డెఫినెట్లీ ఇట్స్ అ ప్రౌడ్ అండ్ అ గ్రేట్ మూమెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. థ్యాంక్ యూ సో మచ్. Donkeshwar, chartered accountant by profession. We are into investment banking and virtual CFO services. And I am a core team member Vaishya Limelight Awards. The 10th season మనం ఉమెన్స్ వైశ్య లైమ్లైట్ అవార్డు ఉమెన్ చేయడం జరుగుతుంది.
మొట్టమొదటిగా మనం చేసినప్పుడు ఓన్లీ మనం హైదరాబాద్ తెలంగాణ మట్టు వరకు పరిమితమయ్యాం. బట్ ఇది 10th యానివర్సరీ 10th సీజన్ చూసుకుంటే హైదరాబాద్, తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు అలా 5 స్టేట్స్కి స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. మన అవార్డీస్ అందరూ కూడా ఎంతో వైడ్ స్ప్రెడ్గా మనం సెలెక్ట్ చేయడం జరుగుతుంది. దీనివల్లనే మనం అర్థమవుతుంది మన వైశ్య కమ్యూనిటీలో ఎంతోమంది ఆణిముత్యాలు ఉన్నారు. బట్ వైశ్య లైమ్లైట్ అవార్డ్స్ అనేది ఒక ఆ ఆణిముత్యాలను వెలికి తీయడంలో మా వంతు ప్రయత్నం సమాజ సేవకు మనం ఇది చేయడం జరుగుతుంది. వైశ్య లైమ్లైట్ అవార్డు హైదరాబాద్లో చేసినప్పుడు మేము చాలా గర్వంగా ఫీల్ అయ్యే వాళ్ళం. బట్ ప్రస్తుతాన్ని మొట్టమొదటిసారిగా ఎక్కడైనా వేరే ప్రదేశంలో చేయాలనుకున్నప్పుడు విజయవాడను ఎన్నుకోవడం జరిగింది. ఎందుకంటే కనకదుర్గమ్మ వారి ఆశీస్సులు ఇక్కడ నిండుగా ఉన్నాయి. కనకదుర్గమ్మ వారి లాంటి మనలాంటి ఆడపడుచులు మన సంస్థలో ఎంతోమంది ఉన్నారు ఇక్కడ. సో వైశ్య కమ్యూనిటీలో మనకు ఎంతోమందిని కనకదుర్గలని తర్వాత పరిచయం చేయాలనే సదుద్దేశంతో ఇక్కడ చేయడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన వైశ్య లైమ్లైట్ అవర్ ఫౌండర్ ఇమ్మాడి గారికి ధన్యవాదములు. అండ్ ఈ సంస్థ దినదినాభివృద్ధి చెందుతూ ఇక్కడే కాకుండా అంతర్జాతీయంగా కూడా మేము చేయాలని ఎంతో తపన పడుతున్నాము. మీ అందరికీ కూడా మీడియా మిత్రులకు ధన్యవాదాలు. ఈ వర్డ్ అందరికీ స్ప్రెడ్ చేసి మనలో ఉన్న ఆడపడుచులు అందరికీ రికగ్నిషన్ ఇస్తూ వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయాలని, ఈ సంస్థ సదుద్దేశం మీ ద్వారా జరగాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.